మతం మారితే రిజర్వేషన్లు వర్తించదు, రిజర్వేషన్ల కోసమే అయితే రాజ్యాంగాన్ని మోసగించే సుప్రీంకోర్టు సంచలన తీర్పు. క్రైస్తవ మహిళలకు ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరణ. మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ వెల్లడి అంటూ చూస్తా ఉన్నాం. ఒకసారి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్, అది అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలా ఈ యొక్క దేశంలో ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. మతంపై విశ్వాసం లేకుండా కేవలం రిజర్వేషన్ల కోసం మతాన్ని మార్చుకోవడం అనేది రాజ్యాంగాన్ని మోసం చేయడమే అవుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నటువంటి ఓ మహిళకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రం ఇవ్వడానికి నిరాకరిస్తూ గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును దేశ సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. వివరాల్లోకి వెళ్తే పుదుచ్చేరిలో హిందూ తండ్రికి క్రైస్తవ తల్లికి పుట్టిన సెల్వరాణి క్రైస్తవ మతాన్ని అనుసరిస్తుంది. అయితే ఆమె 2015లో అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టుకు అప్లై చేసుకుంది. ఈ ఉద్యోగంలో రిజర్వేషన్ ప్రయోజనాలు వాడుకునేందుకు సెల్వరాణి కీలక నిర్ణయం తీసుకుంది. తాను హిందూ మతాన్ని ఆచరిస్తున్నానని ప్రకటించింది. ఆర్య సమాజం ద్వారా హిందూ మతంలోకి మారానని, తనకు ఎస్సీ సర్టిఫికేట్ మంజూరు చేయాలంటూ అప్పట్లో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ చేయించినటువంటి హైకోర్టు ఆమెకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రం ఇచ్చేందుకు నిరాకరించింది. సెల్వరాణి దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగా గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తూ తీర్పు వెలువడింది. సెల్వరాణి క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్న ఎస్సీ కుల ధృవీకరణ పత్రాన్ని ఇవ్వలేమని సుప్రీంకోర్టు తేల్చిపింది. రిజర్వేషన్ ప్రయోజనాల కోసం నమ్మకం లేకపోయినా మతం మార్చుకోవడాన్ని సుప్రీంకోర్టు అనుమతించదని న్యాయమూర్తులు జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఆర్ మహాదేవన్లో కూడా ధర్మాసనం ఈరోజు తెలిపింది అంటూ చూస్తా ఉన్నాం. సో ఈరోజు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మతం కోసం ఈరోజు మతం కోసమేమో ఒక మతాన్ని తీసుకుంటారు. ఈరోజు రిజర్వేషన్ ఏమో ఇంకో మతంలో ఉంటా చెప్తారు. పేపర్ మీదనేమో ఆన్ పేపర్ మీదనేమో ఒక మతం పేరు ఉంటుంది, అసలు అఫీషియల్ వాళ్ళు పాటించేదేమో ఇంకొక మతం. ఇలా చాలా రకాల మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అదే మతం మారిందే మీ ఆత్మగౌరవం కోసం చెప్పేసి మీరు అంటారు. మళ్ళా మతం మారినప్పుడు రిజర్వేషన్ కోసం ఎందుకు మీరు పాకులాడాలి? ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చాలా పెద్ద ఈ రిజర్వేషన్ల విషయంలో, మతాల విషయంలో చాలా పెద్ద మోసం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రాక్టీస్ చేసేదేమో ఒక మతం, రిజర్వేషన్లో ఆన్ పేపర్ మీద ఇంకొక మతం ఉంటుంది. దాన్ని అందరం కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. అది చాలా దారుణాతి దారుణంగా జరుగుతుంది. చాలామంది వాళ్ళకు రిజర్వేషన్ కోల్పోతుంది దీనివల్ల.